హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి అభ్యర్థి మీ ముందుకు వచ్చాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటి, సీజన్ 8 రాబోతుందా లేకపోతే ఓటీటీ సీజన్ 2 రాబోతుందా అనేది వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. యాక్చువల్లీ డిసెంబర్ 25న బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్లస్ నాగార్జున గారు మీటింగ్ ఒకటి ఉండే. ఆ మీటింగ్ చిన్న క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మన పల్లవి ప్రశాంత్ ఒక కేసు అరెస్ట్ చేసింది తెలిసిందే కదా. దానికి సంబంధించి కొంచెం బిజీ ఉన్నారనమాట. సో అందులోనూ అప్పుడు బిజీ ఉన్నారు కాబట్టి ఆ టైంలో మీటింగ్ అరేంజ్ చేయకూడదని చెప్పి వాళ్ళు వదిలేశారు. సో నెక్స్ట్ జనవరి 5న మనకైతే మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారనమాట. ఆ మీటింగ్లో నాగార్జున గారు అలానే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అందరూ కూడా కలుసుకొని సీజన్ 2 ఓటీటీ ఖచ్చితంగా రాబోతుంది. అది కూడా ఒక 70 డేసో 80 డేసో అంటే అదే ఒక 9 వీక్స్ కానీ 10 వీక్స్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనేది ఇన్ఫర్మేషన్. సో అందుకు భిన్నంగా మళ్ళీ ఎవరైనా ప్రియాంక జైన్ కానివచ్చు లేకపోతే ప్రిన్స్ ఎవరైనా తీసుకొస్తారా అని అంటే ఖచ్చితంగా ఈ సీజన్లో ఉండే వాళ్ళని ఒకరిద్దరు తీసుకొచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంది అవకాశం అనేది ఇన్ఫర్మేషన్. అంటే ఈ సీజన్ 7 వాళ్ళని మెయిన్గా భోలే గారి పేరు బాగా వినిపిస్తుంది. అట్ ది సేమ్ టైం దామిని గారి పేరు బాగా వినిపిస్తుంది అనమాట. వీరిద్దరూ వచ్చే అవకాశం అయితే మళ్ళీ తీసుకురావాలి బిగ్ బాస్ సీజన్ అదే ఓటీటీ సీజన్ 2కి. అది ఓన్లీ మనకు స్టార్ మాలోనే వస్తుంది అనమాట, హాట్స్టార్లో వస్తుంది అనమాట. టెలివిజన్ రాదు అది, జస్ట్ మనకు దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుని హాస్టల్లో చూడాల్సి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు OT2లో వస్తే ఇన్ కేస్ 70 to 80 డేస్ ఇచ్చారంటే నాగార్జున హోస్టింగ్ చేస్తారా చేయరా అది చెప్పలేమండి. అందులోనూ మనకు నాగార్జున గారి మ్యాక్సిమం వచ్చేదని కనిపిస్తున్నారు. ఇన్ కేస్ తను రాకపోతే 80% నాగార్జున గారు ఫిక్స్, 80 to 85%. ఒకవేళ తను రాకపోతే మాత్రం బాలకృష్ణ గారు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. రానా గారు చెప్తున్నారు, రానా గారు కాదండి, బాలకృష్ణ గారు వచ్చే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం మనకు ఇంకా ఛాన్స్ లేదు, ఖచ్చితంగా నాగార్జున గారు ఉండే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది, మెండుగా కనిపిస్తుంది. ఒక 85% 90% అతనే వస్తారనమాట మ్యాక్సిమం. నెక్స్ట్ ఇంకా కండిషన్ల విషయాలకు వచ్చినట్లయితే హ్యాపీ డేస్ సినిమాలో షా వస్తున్నారు కదా. సో తనని అలానే సంపత్ అనే ఒక యూట్యూబర్ని అట్లా ఇంకా కొన్ని నేమ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే ఈ జనవరి 5th అయితే ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఓటీటీ ఒక 10 వీక్స్ కానీ 9 వీక్స్ ఉండే అవకాశం అయితే ఉంది. నాగార్జున గారు మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంది. అలానే బోలే శవాల్ని గారు దామిని గారిని ఈ సీజన్ 7 వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఇప్పటివరకు వస్తున్న అప్డేట్ ప్రకారం సీజన్ ఓటీటీ సీజన్ 2కి. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం నేను చెప్పాను ఫ్రెండ్స్. బట్ మీ పాయింట్ ఆఫ్ ప్రకారం ఖచ్చితంగా ఎవరు రావాలనుకున్నారు ఈ సీజన్ 7లో కండిషన్స్ వస్తే ఎవరు బాగుంటుందని మీరు అనుకున్న వాళ్ళని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.